వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను శ్రీలత. అవకాశాన్ని అందుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందేమో. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఆ ఆఫర్ ఉండదేమో. సగటు మనిషికున్న ఈ వీక్నెస్ నే క్యాష్ చేసుకుంటున్నారు రియల్ చీటర్లు. రంగురంగుల బ్రోచర్స్తో అరచేతిలో వెంచర్స్ చూపిస్తున్నారు. ప్రీ లాంచింగ్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. జీవితాంతం సంపాదించింది రియల్టర్ల చేతిలోకి పోసాకే తెలుస్తుంది నిలువునా మోసపోయామని. సొంతింటి కలలను తమ స్వార్థంతో ఛిద్రం చేస్తున్నారు కొందరు 420లు. ఒకడు బోర్డు తిప్పేయగానే మరొకడు బ్రోచర్తో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రియల్ మోసాలకు తెరపడేదెప్పుడు? డిస్కౌంట్ ఉందంటే ఏదన్నా కొనేస్తాం. ఆఫర్ నడుస్తుందంటే అవసరం లేకున్నా వాలిపోతాం. ఇక సొంతింటి కల నెరవేరుతుందని, పైగా ప్లాటో ఫ్లాటో తక్కువకు వస్తుందంటే ఆశపడకుండా ఉంటామా? ఈ బలహీనతే కొందరు రియల్టర్లకు పెట్టుబడిగా మారుతుంది. సాహితీ ఇన్ఫ్రా నుంచి ఆర్జే వెంచర్స్ దాకా ప్రీ లాంచ్ పేరుతో వందల మంది మోసపోయారు. 100 కోట్లు నష్టపోయారు. మోసం చేసినోడు జైలుకెళ్లడానికేనా రెడీ? మరి బాధితుల సంగతి ఏంటి? ఇరవై సంస్థలు, వందల్లో బాధితులు. నారాయణ కారాముంటిలో యాడ్షిప్ ఇచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ లేదు, బిల్డింగ్స్ కట్టట్లేదు. ప్రీ లాంచ్ పేరుతో 420ల మోసాలు. నాకు ఒక అమ్మాయి కట్నం కింద ఇచ్చిన సొమ్ము సార్. నేను 2020లో కట్టాను సార్. ఇప్పటి వరకు కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్త సార్. రెరా సాక్షిగా రియల్టర్ల టోపీలు. సార్, ప్రాపర్టీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? సూపర్ ఆఫర్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ కి టెంప్ట్ అయ్యారో మీ గొంప కొల్లేరే. ప్లాట్, ఫ్లాట్, విల్లా ఏదైనా సరే, వెంచర్ ఏదైనా రియల్టర్లవి గాలి మేడలే. ఫ్రీ లాంచ్ అను, బైబ్యాక్ అను, చందనం చెట్లను, టేకు మొక్కలున్నాయనో ఎవ్వరేం చెప్పినా 1కి 10 సార్లు చెక్ చేసుకోలేదు, మీరు వాళ్ల బుట్టలో పడ్డట్టే. గజం 4000, మీకోసం జస్ట్ 2999 రూపాయలు మాత్రమే అంటూ కలర్ఫుల్ బ్రోచర్ మాయలో పడ్డారంటే వాస్తవం తెలిసేసరికి మీ జేబులు గుల్లైపోతాయి. మీ అకౌంట్ లో డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. అవును, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ మాఫియా కొత్త మోసాలకు తెగబడుతోంది. నమ్మించి నట్టేట ముంచుతోంది. ప్రమోషన్ల గారడీతో, కళ్లు తిప్పుకోలేని బ్రోచర్లతో కస్టమర్లను ట్రాప్ చేస్తున్నారు కొందరు బిల్డర్లు, రియల్టర్లు. ప్రీ లాంచ్ ఉచ్చులో చిక్కుకొని దిక్కుతోచక రోడ్డుకెక్కుతున్నారు బాధితులు. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దందాలో మరో చీకటి కోణం బయటపడింది. బాధితులు మోసాన్ని గుర్తించేసరికే వారి జేబులు పిండేసిందో రియల్ ఎస్టేట్ సంస్థ. బ్లీస్ హైట్స్ ప్రాజెక్ట్స్, ఓఆర్ఆర్ హైట్స్ ప్రాజెక్ట్స్, ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ పేరుతో వసూళ్లకు పాల్పడింది ఎంఎస్ఆర్ ఇన్ఫ్రా. ప్రీ లాంచ్ పేరుతో 200 మంది నుంచి ఏకంగా 48 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఎంఎస్ఆర్ ఇన్ఫ్రా యాజమాన్యం. చివరికి బాధితుల ఫిర్యాదుతో ఎంఎస్ఆర్ హోమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ చక్కా భాస్కర్, సంస్థ డైరెక్టర్ గా ఉన్న ఆయన భార్య సుధారాణిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు. 100 మంది బాధితులు ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రాజెక్ట్లో చూసినా కూడా 200 మంది, 300 మంది, 400 మంది పెట్టడం. దాని ఒక్కో దాంట్లో 60 crores, 80 crores, 100 crores ఈ విధంగా అంతా కూడా డబ్బులంతా కూడా బాధితులతోని వాళ్ళందరితో బుక్ చేసుకున్నంతో తీసుకొని వాళ్ళకి టైంలో ఇవ్వకుండా, పర్మిషన్ లేకుండా, ఏం లేకుండా, అసలు కొన్ని చోట్ల చూస్తే విచిత్రం అనిపిస్తుంది. అంటే ల్యాండే లేదు, అసలు ల్యాండే లేదు, ఏమీ లేదు. ఆఫీస్ ఇక్కడ పెట్టి ఎవరిదో ల్యాండ్ చూపిస్తారు, చూపించేసి అది చూపించిన తర్వాత ఈ విధంగా ఆఫర్ అదుర్స్. పైగా సెలబ్రిటీస్ తో సోషల్ మీడియాలో భారీగా ప్రచారం. దీంతో ఆ కంపెనీ ట్రాప్ లో చిక్కుకున్నారు 10ల సంఖ్యలో బాధితులు. తమ ప్రాజెక్ట్స్ గడువులోగా పూర్తి చేయకపోతే నెల డబుల్ బెడ్రూమ్ కి 6000, ట్రిపుల్ బెడ్రూమ్ కు 8000 ఇస్తామని నమ్మించింది ఎంఎస్ఆర్ ఇన్ఫ్రా. అందరిలాగే నమ్మేసి 65 లక్షలు కట్టి మోసపోయిన ఒక బాధితుడి ఫిర్యాదుతో ఆ సంస్థ నిర్వాకం బయటపడింది. మన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి, మన దగ్గర పెట్టుకున్న అసెట్స్ లేవని ఏమంటలేదు. కనీసం ఏదో ఒకటి మేము బాధితులం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకోరా. ఇక ఆర్జే వెంచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చీటింగ్. ప్రీ లాంచింగ్ ఆఫర్ తో 600 మంది నుంచి 150 కోట్ల రూపాయలు దోచుకుంది. నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పటాన్చెరు, కర్తనూరు ప్రాంతాల్లో ఫ్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో జనాలను బోల్తా కొట్టించింది. దీంతో బషీర్బాగ్ సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బాధితులు.
బందిపోట్ల కంటే ఘోరంగా జనాలను దోచుకున్నాయి ఈ దగా సంస్థలు. మెస్సర్స్ ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా డెవలపర్స్, 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ లిమిటెడ్, GSR ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి సూర్య డెవలపర్స్, స్క్వేర్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ లేక్ వ్యూ, JJ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైవే ప్యారడైజ్, ఫార్చ్యూన్ హోమ్స్, ట్రే గ్రూప్, ఇలా చెప్పుకుంటూ పోతే చీటింగ్ చేసేందుకే పుట్టుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థలు ఎన్నో. లిమిటెడ్ కంపెనీలు ముసుగేసుకున్న ఇలాంటి సంస్థల అక్రమాలు అన్లిమిటెడ్. ప్రీ లాంచ్ ఆఫర్ అనేది తప్పు, చట్టరీతే నేరం. వాడే అసలు చట్టంలో మా దగ్గర అది ఉండదు. యాక్చువల్గా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే వాళ్ళు అమ్మాలి. కానీ పబ్లిసిటీ చేయడం కానీ ఆఫర్ చేయడం కానీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఉండాలి. కానీ రిజిస్ట్రేషన్ చేయకముందు ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనేది తప్పు. ప్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరాకు లేఖ రాసింది ఎకనామిక్ ఎఫెక్ట్స్ వింగ్. భారతీ బిల్డర్స్, శుభోదయం, ప్రతిష్ట, ఒబిలి, స్క్వేర్ అండ్ యార్డ్స్, వివోన్ ఇన్ఫ్రా, అమెకాన్ డెవలపర్స్, GSR ఇన్ఫ్రాతో పాటు మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాకాలను రెరా దృష్టికి తీసుకువెళ్లింది EOW విభాగం. భారతీ బిల్డర్స్ కొంపల్లిలో వెంచర్ పేరుతో 395 మంది బాధితుల నుంచి 60 కోట్ల రూపాయల దాకా కొల్లగొట్టింది. 2.5 ఏళ్లైనా ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. డబ్బు తిరిగి రాకపోవడంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. శుభోదయం రియల్ ఎస్టేట్ 34 మంది నుంచి ఏకంగా 7 కోట్లకు పైగా వసూలు చేసింది. యాదగిరిగుట్ట వెంచర్ను చూపిస్తూ కోట్లు దండుకుంది ప్రతిష్ట అనే రియల్ ఎస్టేట్ సంస్థ. జహీరాబాద్ వెంచర్ను చూపించి 45 మంది నుంచి 4 కోట్లు వసూలు చేసింది ఒబిలి అనే సంస్థ. ప్రీ లాంచ్ పేరుతో 120 మంది నుంచి 8 కోట్లు దండుకుంది స్క్వేర్ అండ్ యాడ్స్. అమెకాన్ డెవలపర్స్ ఇలాగే 23 కోట్లు వసూలు చేసింది. ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్ అండ్ ఫామ్ హౌస్ ల్యాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనేది ఒక టైం బాండ్ పెడతారు వాళ్ళు. టైం బాండ్లో తక్కువ టైంలో ఒక టైం బాండ్, ఈ టైం లోపల మీరు బుక్ చేసుకుంటే మీకు ఇంత ఆఫర్ ఉంటుంది, తక్కువ డబ్బుకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ సైట్ ఏదో అనుకో 1 crore అలా ఉంటుంది అనుకో, మీరు బుక్ చేసుకుంటే 50 టైం బాండ్ పెడతాయి. ఈ లోపల అయితే మీకు 1 crore 75 lakhs వస్తుంది, లేదా 50 lakhs అని చెప్తారు. ఆ విధంగా ప్రజలంతా కూడా పెట్టి సజెస్ట్ చేస్తారు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఈ మధ్యకాలం ఉన్నప్పుడు ఇక్కడ ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో చాలా కేసెస్ పెట్టాము. చైన్ స్నాచర్ కంటే దారుణంగా తయారయ్యారు కొందరు రియల్టర్లు. హైదరాబాద్ లో ఆఫీసులు పెట్టి ప్రీ లాంచ్ పేరుతో మరో ప్రదేశంలో బాధితులకు ల్యాండ్ చూపిస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడ్డ వారి అరెస్టులు సెంచరీ కొట్టాయి. సాహితీ ఇన్ఫ్రా మొదలు పెడితే తాజాగా వెలుగు చూసిన MSR ఇన్ఫ్రా దాకా దోచుకోవడమే లక్ష్యమన్నట్టు మోసాలకు తెగబడుతున్నారు. అరెస్ట్ అయితే కొన్నాళ్లు జైల్లో గడిపేందుకు కూడా సిగ్గుపడటం లేదెవరు. 8 నెలల వ్యవధిలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. బాధితులు దాదాపు 300 నుంచి 500 కోట్ల దాకా నష్టపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య ప్రీ లాంచింగ్ ప్రకటనలతో ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నకిలీ పత్రాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను కూడా నమ్మిస్తున్నాయి కొన్ని సంస్థలు. సినిమా స్టార్లు, సెలబ్రిటీలతో ప్రకటనలు చేయిస్తూ వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. దీంతో జనం కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. జీవిత కాలం కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలాంటి సంస్థల చేతుల్లో పోసి నెత్తి నోరు బాదుకుంటున్నారు బాధితులు. బైబ్యాక్ స్కీమ్ తో చీట్ చేశారంటూ వినూత్న ప్రకటనలు చేసే ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై బాధితులు కేసు పెట్టారు. కస్టమర్లను నమ్మించేందుకు మొదట్లో రిటర్న్స్ చూపిస్తున్నారు. దాంతో కొత్తగా మరికొందరు ఆకర్షితులవుతున్నారు. తమ టార్గెట్ పూర్తి కాగానే రియల్టర్లు విచారణ ఎత్తేస్తున్నారు. స్క్వేర్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థలు చేస్తున్నదే. ఈ సంస్థ చైర్మన్ తో పాటు డైరెక్టర్లను లోపలేసినా బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు. సాయి సూర్య డెవలపర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్ తో సొమ్ము దండుకున్న ఆ సంస్థ MD సతీష్ చంద్ర కూడా జైలు పాలయ్యారు. అతనిపై అది 11వ కేసు. బయటకొచ్చాక ఇంకో వెంచర్ కి రెడీ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. లేక్ వ్యూ పేరుతో 80 కోట్ల దాకా మోసానికి పాల్పడ్డ భారతీ బిల్డర్స్ చైర్మన్, MD, CEO అరెస్ట్ అయ్యారు. 6.5 ఎకరాల్లో నిర్మాణం చేపడతామని బ్రోచర్లేసి చదరపు అడుగు 3200 మాత్రమే అని నమ్మించి మోసం చేసింది ఈ సంస్థ. హైదరాబాద్ మియాపూర్ మైత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ నిర్వాహకం కూడా అదే. 300 మంది దగ్గర దాదాపు 50 కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేశాడు ఆ సంస్థ MD. నిరసనలకు దిగినా బాధితులకు రూపాయి తిరిగి రాలేదు. భూమి కూడా లేకుండా అరచేతిలో విల్లాలను చూపించే మహా మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. రియల్ ఎస్టేట్ మోసాల్లో సాహితీ సంస్థది ఎవరూ చెరపలేని రికార్డ్. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట భారీగా డబ్బు వసూలు చేసి కటకటాల పాలయ్యారు ఆ సంస్థ MD లక్ష్మీనారాయణ. సాహితీ సంస్థ స్కామ్ మొత్తం 1800 కోట్లుగా తేల్చారు. MDతో పాటు 22 మందిని అరెస్ట్ చేసి 50 కేసులు పెట్టారు. చివరికి ED మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసి ఆస్తులు అటాచ్ చేసిందంటేనే ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మోసం ఎన్నంతస్తులకు ఎదిగిందో అర్థమవుతోంది. బ్రోచర్లు, సెలబ్రిటీల ప్రచారాలతో మాయ చేసేస్తున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు.
అంత పాపులర్ పర్సనాలిటీ మీ పెట్టుబడికి ఢోకా లేదని చెబితే చాలా మంది నమ్మి మోసపోతున్నారు. ఈ మధ్య ఓ వెంచర్లో మోసపోయిన బాధితులు రియల్ ఎస్టేట్ యాడ్లో నటించిన సుమకు నోటీసులు పంపారు. అయితే ఎప్పుడో 6 ఏళ్ల క్రితమే అగ్రిమెంట్ ముగిసినా ఆమె యాడ్ను వాడుకుంది ఆ సంస్థ. రియల్ ఎస్టేట్ మోసాలపై బీ కేర్ఫుల్ అంటూ ఈ మధ్య తన వంతు బాధ్యతగా ప్రజలను అలర్ట్ చేశారు సినీ నటుడు జగపతి బాబు. తన స్వానుభవాన్ని చెబుతూ తాను కూడా మోసపోయానన్నారు. ల్యాండ్ కొనే ముందు అన్ని విధాలా చెక్ చేసుకోండని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. చదువుకున్న వాళ్లు, రిటైర్ అయిన ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ మోసాలకు బాధితులుగా మిగులుతున్నారు. అంత టాలెంట్ చూపిస్తున్నారు మరి రియల్ చీటర్లు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని తెలియగానే క్యూ కట్టేస్తున్నాం, బ్రోచర్ల మాయలో పడిపోతున్నాం, రియల్ ఎస్టేట్ ఆఫీసుల్ని చూసి గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఇలాంటి మోసాల నుంచి కాపాడుకునేందుకు రెరా అనే వ్యవస్థ ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? అవగాహన రాహిత్యంతో అనుమతులు లేని ప్రాజెక్టులను నమ్ముకొని నష్టపోతున్నారు ఎందరో. అందుకే డబ్బు చేజారక ముందే జాగ్రత్త పడాలి అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ముఖ్యంగా నిర్మాణ అనుమతుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు. రెరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకోవాలంటున్నారు. హలో బయర్స్, మీరిక్కడే అలర్ట్గా ఉండాలి. కొనే ప్రాజెక్టుకు రెరా పర్మిషన్ ఉందో లేదో ముందే చూసుకోవాలి. పదునెక్కిన రెరా కోరలు, రియల్టర్ల చావు తెలివితేటలు, మోసగాళ్లున్నారు జాగ్రత్త. జనాన్ని వెర్రిబాగులోళ్ళని చేయడం ఎలాగన్న విషయంలో రియల్ చీటర్లకు బిగ్ బాస్ సాహితీ ఇన్ఫ్రానే. ఇంత ఈజీగా మోసం చేయొచ్చా అని మిగిలిన రియల్టర్లకు కూడా చావు తెలివితేటలు పుట్టుకొస్తున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో జనం నుండి సొమ్ము వసూలు చేసిన అన్వితా బిల్డర్స్ పై ఈ మధ్య ఐటీ దాడులు జరిగాయి. సింగపూర్, దుబాయ్ నుండి వస్తున్న ఆదాయంపై ఆరా తీసిన ఐటీ అధికారులు రియల్ ఎస్టేట్ మూలాలే ఆ సంస్థకు వరంగా మారాయని గుర్తించారు. దాదాపు 22 ఎకరాల్లో 2000 కోట్ల మెగా ప్రాజెక్టుని చేపట్టింది అన్వితా బిల్డర్స్ సంస్థ. ప్రీ లాంచ్ పేరుతో ముందుగానే డబ్బు వసూలు చేసి ఇతర ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడులు పెడుతున్నట్టు గుర్తించింది ఐటీ. జనం నమ్మకాన్ని ఆసరా చేసుకుని ఇలా 1000 కోట్ల ప్రాజెక్టులకు ఎదుగుతున్నాయి కొన్ని స్థిరాస్తి కంపెనీలు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రతి వర్గం ఏదో రూపంలో బాధితులే. అందుకే ప్రీ లాంచ్ ఆఫర్లపై కొనుగోలుదారులు అలర్ట్ గా ఉండాలంటున్నారు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ డీసీపీ ప్రసాద్. ప్రాపర్టీ కొనే ముందు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ చూసుకున్నాకే ముందుకెళ్లాలని చెబుతున్నారు. ప్రీ లాంచ్ అనే వరకు లేదంటే తక్కువ ధరకు వస్తుంది కదా, తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళరు. సైట్ కూడా చూడని ఉన్నారు చాలా మటుకు. సైట్ చూడలేదు, ల్యాండ్ చూడలేదు, ఏది చూడకుండా కూడా కొంత అసలు ల్యాండ్ ఉండదు, వేరే వాళ్ళ ల్యాండ్ చూపించట్లు అట్లా బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీస్కి వెళ్తారు, మన వాళ్ళు పెట్టి అది చూసినట్టే బ్రోచర్స్, పాంప్లెంట్స్, కట్అవుట్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అట్రాక్ట్ అయిపోయి దాని మీద రాసి పెడతారు. సిటీలో ఉన్నాయి ఆఫీసులు, ఎక్కడ కూడా ల్యాండ్ దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్ పెట్టారు. ల్యాండ్ దగ్గర ఎక్కడ పెడితే ఏంటంటే అక్కడ చిన్నపాటి అదేంది ఒక చిన్న ఇది పెట్టి వాళ్ళు అక్కడ కూర్చోడానికి లేకపోతే ఉన్నట్లు ఎవరిని వస్తే చూపెట్టారు, అంతే తప్పించి వాళ్ళ ఆఫీసులన్నీ కూడా మనం సైబరాబాద్ కమిషనరేట్లో. రెరా నిబంధనల ప్రకారం ఇలాంటి ఆఫర్లు పెట్టి ప్రజల నుండి వసూళ్లు చేయటం చట్ట విరుద్ధం. అందుకే నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా జుళిపిస్తోంది రెరా. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న మోసాలపై చర్యలు తప్పవంటోంది. రెరా చట్టం ప్రకారం సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారము ఏ ప్రమోటర్ అయినా కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న స్థలంలో కానీ లేకపోతే 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే కన్స్ట్రక్షన్స్ చేసినట్టుంటే వాళ్ళందరూ తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ ప్రమోటర్స్ అందరు కూడా రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా పబ్లిసిటీ చేయడం కానీ అమ్మడం కానీ ఇవన్నీ చేస్తే తప్పకుండా రెరాకి చర్య తీసుకునే పవర్ రెరాకి ఉంది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటన్నిటికీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తాము. వింటది అథారిటీ ఉంటుంది, వాళ్ళ హీరింగ్ విన్న తర్వాత తప్పకుండా వాళ్ళ మీద పెనాల్టీ 5% ప్రాజెక్ట్ కాస్ట్లో 5% వరకు పెనాల్టీ విధించడం కానీ, ఇంకా అది కూడా చేయకపోతే చట్టరీత్యా కేసు బుక్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా చేస్తాం. ఒకవేళ ప్లాన్ కి భిన్నంగా నిర్మాణంలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కొనుగోలుదారుల రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. నిర్మాణ నాణ్యత లోపాలకు 5 ఏళ్ల దాకా బిల్డరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన నిబంధన ఏంటంటే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాజెక్టుకి సంబంధించి వ్యాపార ప్రకటనలు ఇవ్వటం నిషిద్ధం. బిల్డర్లు, నిర్మాణ సంస్థల మాటలు నమ్మి మోసపోయే వినియోగదారులు టీజీ రెరా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
దీనికోసం తెలంగాణ రెరా వెబ్సైట్లో లింక్ ఓపెన్ చేయాలి. మీ సమస్య గురించి ఖచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు ఫారాన్ని నింపాలి. ఫిర్యాదుతో పాటు అవసరమైన పత్రాలు, ఆధారాలు అటాచ్ చేయాలి. కంప్లైంట్ స్టేటస్ ని ఫిర్యాదుదారులు వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అవగాహన రాహిత్యంతో అనుమతులు లేని ప్రాజెక్టుల్లో కొంటే నష్టపోతారు. వినియోగదారులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది 3 అంశాలు. ముందు, ఆ ప్రాజెక్టు నిర్మాణ అనుమతుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటేనే ఏ ప్రాజెక్టుకైనా రెరా రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తుంది. మీరు కొనే ముందు ఆ ప్రాజెక్టుకి రెరా అనుమతి ఉందో లేదో చూసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ ఒక మంచి లాయర్ దగ్గరికి తీసుకెళ్లి ఆయన ఒపీనియన్ తీసుకోవాలి. ఒక సంస్థ నుంచి, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి వాళ్ళు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనాలంటే ఏ సంస్థ ప్రమోటర్ ఉన్నారో వాడు పూర్వాపరాలు వారు తెలుసుకోవాలా. తర్వాత డిటిసిపి కానీ, లేకపోతే హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసి కానీ, లోకల్ అథారిటీ కానీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా తెలుసుకోకుండా, ఏమి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు కొంటే తప్పకుండా మోసపోతారు. సో అవన్నీ పర్మిషన్ తీసుకుంటే మేము రెరా ఏం చేస్తుందంటే అసలు వాడికి లీగల్ టైటిల్ ఉందా లేదా అది చూస్తాము. తర్వాత వాడి కెపాసిటీ ఉందా లేదా, సిఏ రిపోర్ట్స్ మనకి వెబ్సైట్లో పెడతాడు. తర్వాత వచ్చేసి వాడు క్వార్టర్లీ రిపోర్ట్స్ ఇస్తాడు, యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తారు. ఇవన్నీ వెబ్సైట్లో ఉంటాయి. తర్వాత ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆర్కిటెక్ట్ రిపోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మన దగ్గర. ఒకవేళ ఇవన్నీ చూసి వాళ్ళకి ఏంటంటే ఒక గ్యారంటీ, ఒక నమ్మకం, ఒక భరోసా వస్తుంది. రెరాకు ఇప్పటి వరకు 2198 ఫిర్యాదులు అందాయి. రెరాతో పాటు డిటిసిపి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అనుమతి లేని ప్రాజెక్టుల్లో ప్లాట్లు కొనద్దంటోంది ప్రభుత్వ యంత్రాంగం. రిజిస్టర్ ప్రాజెక్టుల వివరాలు రెరా వెబ్సైట్ లో చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయినా మెజిషియన్లలా మారిపోయిన రియల్టర్ల మాయలో అమాయకంగా పడుతూనే ఉన్నారు. ఒకరిని చూసి మరొకరు టెంప్ట్ అవుతున్నారు. కాల్ సెంటర్లు పదే పదే ఫోన్లు చేసి కన్విన్స్ చేస్తున్నాయి. రంగురంగుల 3D ఎఫెక్ట్ బ్రోచర్లు బుట్టలో పడేస్తున్నాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో లేదో తెలియకుండానే ఎరక్కపోయి ఇరుక్కుపోతున్నారు. ఎప్పటికి పూర్తవుతుందో తెలియక ఎదురు చూపుల్లోనే ఏళ్లు గడుస్తున్నాయి. మోసపోయామని గ్రహించాక కేసులు పెడుతున్నారు. మోసం మా జన్మ హక్కు అన్నట్లు జనం సొమ్ము తిన్నవారు కొన్నాళ్లు జైల్లో ఉండి బయటకొచ్చేస్తున్నారు. జీవితానికి సంబంధించిన విషయం, జీవితంలో ఒక్కసారి తీసుకునే నిర్ణయం. అలర్ట్ గా లేకపోతే మోసపోతాం. తస్మాత్ జాగ్రత్త.